హాయ్ అండి. ఈరోజు అండి మనం స్వయం పాకం ఏమేమి ఇవ్వాలనేది చూపిస్తాను, చూసేయండి. మన శివాలయంలోని పంతులు గారికి అండి మన స్వయం పాకం ఎలా ఇవ్వాలో అనేది నేను చూపిస్తాను. చూడండి, ఒక ప్లేట్లు తీసుకోవాలండి. ఒక కేజీ పావు బియ్యం వేసుకోవాలండి. కేజీ పావు బియ్యం వేసుకున్నాక మనం ఇవ్వండి కందిపప్పు అండి, పెసరపప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఇంకా ఆవాలు ప్యాకెట్, జీలకర్ర ప్యాకెట్, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, మనకి ఇంకానే కాయగూరలోనండి ముఖ్యంగా తోటకూర అండి. తోటకూర, ఆలు, టమాటా, చామగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి, మనం కాయగూరలు అనేది ఇలా మనకున్న ఇంట్లో ఉన్నవి కొన్ని పట్టుకుని వెళ్ళొచ్చండి. పంతులు గారికి అండి మనము ఇలాగా స్వయం పాకం ఇస్తేనండి కోటి ఫలాలు పుణ్యం దక్కుతుందండి. మనం తాంబూలం కూడా ఇవ్వాలండి. స్వయం పాకంతో పాటు తాంబూలంలోనండి మనం ఎంత అనుకుంటే అంత, ఒక 11 రూపాయలు పెట్టవచ్చు, 51 పెట్టవచ్చు, 101 పెట్టవచ్చు, మనం స్తోమత తగ్గట్టుగా పెట్టవచ్చండి. తాంబూలంలోని పసుపు, కుంకుమ, చెక్క, ఇవన్నీ ఉసిరి పాలతో అయితేనండి మనం ఈ స్వయం పాకం అనేది రెడీ చేసుకోవాలండి. ఇలాగా మనం స్వయం పాకం ఇలా రెడీ చేసుకుని మన పంతులు గారిని పిలిచండి. మనం ఈ స్వయం పాకం అయితే ఆయనకి ఇచ్చేయాలండి. ఆయన తీసుకుంటూ మనల్ని మంత్రాలు చదివి ఆయన తీసుకుంటాడండి. ఇది ఎప్పుడు ఇవ్వాలనుకుంటారు స్వయం పాకం? ఏకాదశి నాడు ఇవ్వచ్చు అండి, ద్వాదశి నాడు ఇవ్వచ్చు, త్రయోదశి నాడు ఇవ్వచ్చు, పౌర్ణమి నాడు ఇవ్వచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు అండి. మన పంతులు గారికి శ్రావణ మాసం అంతా చేసి భోజనం పెట్టగలిగితే చాలా మంచిది కదండి. మనం ఎలాగ వంట చేసి పెట్టలేం కాబట్టి ఇలాగ వస్తు రూపంలోనండి పంతులు గారికి ఇచ్చేస్తే చాలా మంచిదండి. మనకి కోటి ఫలాలు పుణ్యం కలుగుతుందండి. ఇలాగా పంతులు గారు స్వయం పాకం ఇస్తేనండి ఇదండి. ఇలాగా మనం రెడీగా ఉంచుకుని మనం స్వయం పాకం అయితే సోమవారికి ఇచ్చేద్దామండి. నేనైతేనే రేపు ద్వాదశి నాడు అయితే ఇవ్వాలనుకుంటున్నానండి. ద్వాదశి నాడు ఇవ్వాల్సిన సామాన్లు ఇలాగా.